సహోదరులుగా కలుసుకొని దేవుని ఆరాధించడం చాలా మంచిది. ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు. అవును, ఇక్కడ కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినం సమీపించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయించు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పుకోవాలని ఆలోచించము. సో సమాజంగా కూడుట మానక. సో ఎందుకంటే సమాజంగా కూడుట అంటే దిస్ ఇస్ అఫీషియల్ మీటింగ్. సంఘము ఆదివారము ఆరాధన అంటే అఫీషియల్ మీటింగ్. సో ఈ విషయంలో వెనకడుగు వేయక అంటే మానొద్దు అని చెప్పేసి మరి యొక్క పౌలు పత్రిక తెలియజేస్తుంది, ఎబ్రిల్ పత్రిక తెలియజేస్తుంది కదా. అంటే సమాజంగా కూడడము అంటే ఎందుకు రావాలి సమాజంగా కూడడానికి, లేకపోతే ఆరాధించడానికి ఎందుకు రావాలి అని మనం అనేక విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం, ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే ఈ లోకంలో మనము జీవించి ఉన్నాము, ప్రజెంట్ మనం ఇంకా ఆయుష్తో ఉన్నాము అంటే దేవుని యొక్క కృప. కాబట్టి ఆయన్ని ఆరాధించాలి అంటే దేవుని సన్నిధికి రావాల్సిందే. ఒకవేళ మనం చదువుకోవాలంటే ఏం చేయాలి? స్కూల్కి వెళ్ళాలి కదా. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, పెద్దవాళ్ళు అయితే యవనస్తులు అయితే కాలేజీకి వెళ్ళాలి, తర్వాత యూనివర్సిటీస్కి వెళ్ళాలి. లేదు ఇంట్లో చదువుకోవచ్చు కదా, ఇంట్లోనే నా జ్ఞానం ఉంది నేను చదువుకుంటాను అనొచ్చు కదా. కానీ గురువు లేని విద్య గుడ్డి విద్య అంటూ ఉంటారు మామూలుగా నార్మల్ సామెత. కాబట్టి మనం నేర్చుకోవడానికి ఏ విధంగా స్కూల్లో కాలేజీకి వెళ్తున్నామో దేవుని వాక్యాన్ని ధరించడానికి, దేవుని గురించి తెలుసుకోవడానికి దేవుని సన్నిధికి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి మనం దేవుని సన్నిధికి రావాల్సిన అవసరం ఎంత ఉంది. కాబట్టి తెలియజేస్తుంటే సమాజంగా కూడుట మానక. కొందరు మానుకొనిచ్చినట్టుంట మానేస్తున్నారు. అంటే వాళ్ళకి ఎలా ఉందంటే ఆదివారమే కదా, దేవుని సన్నిధే కదా, వెళ్ళొచ్చులే, ఈ వారం నాకు కుదరలేదు, కొంచెం బిజీగా ఉన్నాను, నెక్స్ట్ వీక్ వెళ్ళొచ్చులే, లేకపోతే లేట్గా వెళ్ళి నడుస్తుందిలే అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఒకవేళ మనము నిన్న గాలి పీల్చుకొని బాగా గాలి పీల్చుకొని ఎక్కువ పీల్చుకున్నాం, చాలా సమృద్ధిగా ఎక్కువ సరిగ్గా పీల్చుకున్నాం, ఈరోజు పీల్చుకోకపోతే ఏం కాదులే అని చెప్పేసి మనం ఉండగలుగుతామా? నిన్న ఎక్కువ అంటే ఈరోజు 2 రోజులు సరిపడా అంతా పీల్చుకొని ఇవాళ పీల్చుకోకపోతే నాకేం కాదులే అని చెప్పేసి అనగలమా? ఉండగలమా? అలాగా క్షణం కూడా ఉండలేం కదా. అలాంటిది దేవుని సన్నిధి అనేది ఒక ఆక్సిజన్ టైప్. ఆ దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేయాలని ఆలోచన కూడా రావద్దు. అంత ఇంపార్టెన్స్ మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి దేవుని సన్నిధికి మనం ఎలా రావాలంటే చాలా ఆతృత కలిగి, చాలా ఆశ కలిగి, కీర్తనగా ఏం తెలియజేస్తాడు, ఆయన సన్నిధికి ఎప్పుడెప్పుడు రావాలి, ఎప్పుడెప్పుడు ఆరాధన చేయాలని చెప్పేసి దావీదు భక్తుడు ఆశ కలిగి ఉంటాడు. కాబట్టి ఆ విధంగా రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఇక్కడ సమాజం కూడట మానక, ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. ఈ విషయం ఎందుకు తెలియజేస్తుందంటే చాలా ఇంపార్టెన్స్ ఉంది కాబట్టే, చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టే తప్పకుండా మీరు అటెండ్ కావాల్సిందే, మీరు రావాల్సిందని చెప్పేసి ఇక్కడ సమాజం కూడా మానక మీరు ఏం చేయాలంట? ఒకరినొకడు హెచ్చరించు, ఒకరినొకడు సో అది జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే చూసినట్లయితే అదే ఎబ్రిల్ పత్రికలోనే 10వ అధ్యాయము 19-23 వచనాలు చూస్తే చదవాల్సిన అవసరం లేదు. అది రిలేషన్ ఆఫ్ గాడ్ అండ్ బిలీవర్స్. అది దేవునికి విశ్వాసులకు ఉన్న సంబంధంగా మనకు తెలియజేయబడుతుంది. అదే ఎబ్రిల్ పత్రిక 10వ అధ్యాయం 19-23 వచనం చూస్తే, అది 24వ వచనం వచ్చేసరికి రెస్పాన్సిబిలిటీ బిట్వీన్ బిలీవర్స్. అది ఏం చెప్తున్నాడంటే విశ్వాసులకు ఉన్న ఒక బాధ్యతగా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. రెస్పాన్సిబిలిటీ బిట్వీన్ బిలీవర్స్. అందుకే ఇక్కడ చూడండి ఏమంటాడుగా, కొందరు మానుకొంచున్నట్టుగా సమాజం కూడా మానక ఒకరినొకడు హెచ్చరించు, ఆ దినం సమీపించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయించు. కాబట్టి మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది అని సంగతి మనం గుర్తురాలి. ఏదో మనం చర్చికి ఒక మెంబర్గా వస్తున్నాము వెళ్ళిపోతున్నాం కాదు, కానీ గాడ్ ఈస్ గివింగ్ సమ్ రెస్పాన్సిబిలిటీస్ టు అస్. మనకు కొన్ని బాధ్యతలు అప్పగిస్తున్నాడు. ఆ బాధ్యతలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ బాధ్యతల ద్వారా మనం ఏది గుర్తెరిగి మనము ముందుకు నడుచుకోవాలి. ఎందుకంటే పర్పస్ లేకుండా మనం లేము. దేవుడు జగత్పునాది వేయబడక మునిపే మనల్ని నిన్ను నన్ను రూపించుకొని ఆయన ప్రేమలో వర్ధిల్ల చేసి మనల్ని నడిపిస్తున్నాడు కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. సో ఉద్దేశం లేకుండా, దేవుడికి ఒక ఉద్దేశం లేకుండా మనం లేము ఇక్కడ. మనం అనుకోవచ్చు ఏదో యాక్సిడెంటల్గా వచ్చాము, లేదా అనుకోకుండా వచ్చాము, ఏదో పిలిచారు, ఆ బ్రదర్ పిలిచారు కాబట్టి వచ్చాను అనుకోవచ్చు. కాదు కదండి. అంటే నేను కానీ నువ్వు కానీ ఎవరైనా సరే ఆయన ఉద్దేశంలో ఉన్నాము కాబట్టి నిన్ను నన్ను ఆయన వెతికి రక్షించి ఇక్కడ దేవుని సన్నిధిలో నిలబెట్టాడు. అలాంటి గొప్ప దేవుని మనం ఏం చేయాలంటే
ఆయన ఉద్దేశాలు కనుగొని మనకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన విధానాన్ని బట్టి మనం వాటిని నెరవేర్చే వారికి ఉందని చెప్పేసి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఇక్కడ మనకి ఏమేమి లభ్యమవుతున్నాయి దేవుడి సన్నిధికి వస్తే? కేవలము 4 పాటలు పాడేసి కొంత వాక్యం ధ్యానించి కొన్ని మెసేజ్ వినేసి వెళ్ళిపోతాం, అంతేనా? అంతే ఉందా? ఇంకేమైనా ఉన్నాయా దేవుడి సన్నిధిలో? దేవుడి సంతోషము, సమాధానము చాలా ఉన్నాయి. అయితే కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటే, జనరల్గా దీన్ని ఏమంటారంటే అఫీషియల్ మీటింగ్ని గ్రీక్లో ఎపిసునగోగ్ అంటారంట. ఎపిసునగోగ్ అంటే అఫీషియల్ మీటింగ్, సమాజంగా కూడుట అని అర్థం. దాంట్లో దిస్ ఇంక్లూడ్స్ నాట్ ఓన్లీ సాంగ్స్, మెసేజెస్, మనకి వర్షిప్, ఆరాధన ఉంటుంది, ప్రేయింగ్, ప్రార్థన ఉంటుంది, రీడింగ్, టీచింగ్, చదవడం, నేర్పించడం, హియరింగ్, వినడం, తర్వాత స్టడీయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఫెలోషిప్. సో ఇన్ని విషయాల కోసం మనం వస్తాం. కేవలం ఒక విషయం మాత్రమే జస్ట్ వెళ్ళి 1 గంట 2 గంటలు మనం ఓపిక పడితే దేవుడి సన్నిధి అయిపోతుందని కాదు, కానీ ఇవన్నీ నేర్చుకోవడానికి, ఇవన్నీ వినడానికి ఆశ కలిగి మనం వచ్చినప్పుడే మనం నేర్చుకోగలము. తర్వాత ద్వారా దేవుని యొక్క బిడ్డలుగా మన రెస్పాన్సిబిలిటీ నిర్వర్తించగలమని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ యొక్క విషయాలు 3 విషయాలు ప్రాముఖ్యంగా మీకు తెలియజేసి నేను ముగిస్తాను. కేవలం 3 విషయాల యొక్క వాక్య భాగం ద్వారా తెలియజేసి, మొదటిగా చూడండి, వాక్య భాగం చూద్దాం. అది 24వ వచనంలో, కొందరు మానుకొచ్చినట్టుగా సమాజంగా కూడట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, చాలు అక్కడ చాలు. సో డు నాట్ ఫర్సేక్ ద అసెంబ్లింగ్, ఇంగ్లీష్ డు నాట్ ఫర్సేక్ ద అసెంబ్లింగ్ అంటే సమాజంగా కూడట మానక, ఫస్ట్ విషయం. సో మనము మానడానికి వీలు లేదని తెలియజేస్తుంది. అయితే ఇక్కడ ఇది కంపల్సరీ, ఆప్షనల్ కాదు. దేవుడి సన్నిధి అనేది ఆప్షనల్, ఈ వారం వెళ్ళొచ్చు, నెక్స్ట్ వీక్ వెళ్ళకపోకూడదు, పోయినా పర్లేదని కాదు. కంపల్సరీ, మస్ట్ అండ్ షుడ్ మన దేవుడి సన్నిధికి అటెండ్ కావాలి. అది అందుకని డు నాట్ ఫర్సేక్ ద అసెంబ్లింగ్. అయితే ఇక్కడ మనం ఒకవేళ మనం వచ్చిన తర్వాత ఎందుకోసం ఈ సమాజం కూడా మానక ఉంటాం అంటే, ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనం పొందుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఏంటంటే, ఇఫ్ యూ గ్యాదర్ వీ కెన్ ప్రొటెక్ట్ ఫ్రమ్ చాలా విషయాల నుంచి మనం ప్రొటెక్ట్ చేయబడతాం. ఇప్పుడు మనకు ఇల్లు ఉందంటే దేన్ని ప్రొటెక్ట్ చేస్తుంది? ఇది ఎండ, వాన, చలి నుంచి ప్రొటెక్ట్ చేసి మనల్ని వెచ్చగా, జాగ్రత్తగా, సేఫ్గా ఉంచుతుంది ఇల్లు. అలాగే దేవుడి సన్నిధిలో మనం ఉండడం ద్వారా వీ కెన్ ప్రొటెక్ట్ ఫ్రమ్ ఎనిమీ అటాక్స్. మొదటిగా ఎనిమీ అటాక్స్, సాతాను యొక్క తంత్రాల నుంచి మనము ప్రొటెక్ట్ చేయబడతాం, అంటే కాపాడబడతాం సంగతి అర్థం చేసుకోవాలి. ఫస్ట్ విషయంలో ఏంటంటే ఎనిమీ అటాక్స్ నుంచి మనము ప్రొటెక్ట్ చేయబడతాం. అది 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, త్వరగా చదివి సహకరించాల్సింది మనం చేస్తున్నాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లైనా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు. సర్పం ఏం చేస్తుంది? అనాదిలోనే ఆదాము హవ్వ ఉన్నప్పుడు హవ్వను ఏం చేస్తుంది? తన కుయుక్తితోన మోసపరిచింది. ఎలాగంటే అసలు మోసపోయినట్టుగా కూడా అర్థం కాలేదన్నమాట. ఆ మోసం ఎలా ఉందంటే చాలా జాగ్రత్తగా, అంటే ఇంత కూడా డౌట్ రాకుండా మోసపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం హవ్వ విషయంలో. అంటే నీవు చాలా, ఇది తింటే నీకు ఏమీ కాదు, ఇది తింటే నీకు ఇంకా నువ్వు రమ్యంగా అవుతావు, జ్ఞానవంతురాలు అవుతావు, లేకపోతే ఇంకా గొప్ప అవుతావు అని చెప్పినప్పుడు చాలా గ్రేట్ అనిపించినట్టు హవ్వకి. కాబట్టి సర్పము కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు నేటి పరిస్థితుల్లో అనేక విషయాలు మనం మోసపోతున్నాం. అపవాది మనల్ని ఏం కాదులే, కొంచెం అలసిపోతే ఏమవుతుంది? నువ్వు అలసిపోయావు కాబట్టి నువ్వు వెళ్ళిపోయిన పర్వాలేదులే, నీ పని వేరే వాళ్ళు చేస్తారులే, నీ రోల్ వేరే వాళ్ళు ప్లే చేస్తారులే అని చెప్పేసి మనల్ని అపవాది మోసపరిచే అవకాశం ఉంది. సో వీ నీడ్ టు టేక్ కేర్ అబౌట్ దట్. కాబట్టి మనము ఎనిమీ అటాక్స్ ఎలా ఉంటాయంటే చాలా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. సో వాటిని గమనించాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఎప్పుడు గమనించగలుగుతాం, ఎప్పుడు జాగ్రత్త చూడగలుగుతాం అంటే దేవుని వాక్యం నిత్యం మనం ధ్యానిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని నిత్యం మనం అర్థం చేసుకుంటున్నప్పుడు, లోతుగా ధ్యానించడం మాత్రమే ఆ యొక్క కుయుక్తులు, ఆ యొక్క అపవాద తంత్రాలు మనకు అర్థం అవుతాయి. కాబట్టి వీ కెన్ ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ సాటన్ ఎనిమీ అటాక్స్, సాటన్ అటాక్స్ నుంచి మనము కాపాడబడతాం. రెండోది చూసినట్టు అలాగే 1 పేతురు 5వ అధ్యాయం తెలిసిన వాక్యం, 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం ఏమంటాడు ఇక్కడ? నిబ్బరమైన బుద్ధి గల వారై అనుకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచాలి. ఏమంటాడు ఇక్కడ? నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకుగా ఉండుడి. మెలకు ఉండడం అంటే నిద్రపోకుండా ఉండడమా?
మెలకు ఉండడం అంటే ఇంక నిద్రపోకుండా మొత్తానికి కళ్ళు ఇలా పెట్టుకుని ఉండడం కాదు. సో చాలా జాగ్రత్త కలిగి, ఎందుకంటే మనల్ని ఎప్పుడు కూడా వెంబడిస్తూ ఉన్నాడు అపవాది. ఎవరి మృంగుదు కానీ గర్జించి ఉమ్మాలెత్తి వెతుకు తిరుగుతున్నాడట. అది యవనస్తులు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ, పెద్దవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, ప్రతి ఒక్కరిని కూడా వెంబడిస్తున్నాడు ఎవరిని మృంగుదు అని చెప్పేసి. కాబట్టి మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్త కలిగి, మెలకు కలిగి ఉండాలి. మెలకు అంటే దేవుని వాక్యం నిత్యం ధ్యానిస్తూ ఆ యొక్క అపవాది ఏ విధంగా అటాక్ చేస్తున్న సంగతి మనం అర్థం చేసుకునే పరిస్థితిలో ఉండాలి. మనం ఇప్పుడు మెలకు ఉంటే చూడగలుగుతాం, నిద్రపోతే చూడగలుగుతామా? సో తెలియదు. కాబట్టి మీ నీట్ టు అటెంటివ్ అని చెప్పేసి మీకు జ్ఞాపకం చేస్తున్నాయి ఇక్కడ. సో అపవాది ఎవరిని మింగుదు అని చెప్పేసి గర్జించి మనం తిరుగుతున్నాడు. కాబట్టి మనం ఇంకా అంతకన్నా బలంగా దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి మీ నీట్ టు టేక్ అంటే ఎప్పుడు అటెంటివ్గా మనం ఉండాలి. తర్వాత రెండవది హార్డ్ అండ్ అవర్ హార్ట్స్. మన హృదయాలను కఠినపరిచే పరిస్థితి నుంచి మనం బయటపడతాం. దేవుని సన్నిధిలో నిత్యం మనం ఉండడం ద్వారా, దేవుని సన్నిధిలో నిత్యం మనం రావడం ద్వారా మన హృదయాలను, కఠినమైన హృదయాలను కఠినపరచకుండా ఉండడం కోసం మనం జాగ్రత్త పడవచ్చు. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక పక్కన ఉంటే త్వరగా తీసుకుని చదువుదాం. 4వ అధ్యాయం 18వ వచనం. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవముల నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. చూడండి, ఏమంటే వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానం చేత. హృదయ కాఠిన్యం వలన, హార్డ్ అండ్ హార్ట్స్. చాలా మంది ఎట్లా అయిపోతారంటే వాళ్ళ హృదయం కఠినమైపోతుంది అన్నమాట. ఎంత చెప్పినా అర్థం చేసుకోలేని పరిస్థితి, ఎంత చెప్పినా కరిగిపోలేని పరిస్థితి. అంటే కరగరు ఇంకా. ఎంత హార్డ్ అంటే నన్ను ఏం చేసినా ఇంకా నేను కరిగించలేరులే, నన్ను ఇంకా ఒప్పించలేరు అన్నట్టు ఉంటారు అన్నమాట. కాబట్టి ఇలాంటివన్నీ ఎప్పుడు అంటే దేవునికి దూరంగా ఉన్నప్పుడు, దేవుని సన్నిధికి దూరంగా ఉన్నప్పుడే అలాంటి కఠినమైన పరిస్థితి ఏర్పడతా ఉంటుంది. కాబట్టి వీ నీడ్ టు టేక్ కేర్ అబౌట్ దట్. మన హృదయం కఠినపరచబడకుండా ఉండే నిమిత్తము మన దేవుని సన్నిధిలో నిత్యం కూడా ఆయన సన్నిధికి మానక, సమాజం కూడా మానక ఆయన సన్నిధిలో నివసించాల్సిన అవసరం ఉందని చెప్పేసి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలా చూసినట్లయితే థర్డ్ది డిస్కరేజ్మెంట్, డౌట్స్ అండ్ డిప్రెషన్. ఈ విషయాల్లో పడిపోకుండా డిస్కరేజ్మెంట్, డౌట్ అండ్ డిప్రెషన్. ఈ నేటి పరిస్థితి చూస్తే మనం ఈ యొక్క విషయాలు అందరూ కూడా ఈ విషయాల నుంచి పోతా ఉన్నారు. ఈ విషయాల గుండానే వెళ్తా ఉన్నారు. అంటే డిప్రెషన్, అంటే డౌట్ వచ్చేస్తుంది, అంటే అసలు అంటే మనుషులు అసలు వాళ్ళకి ఒక అవగాహన లేని పరిస్థితి అయిపోతుంది అన్నమాట. ఏ విషయంలో వాళ్ళు డౌట్ పడాలో, ఏ విషయంలో డిప్రెషన్కి వెళ్ళాలో, ఏ విషయంలో వాళ్ళు అంటే డిస్కరేజ్మెంట్ అవ్వాలో తెలియని పరిస్థితుల నుంచి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఎస్పెషల్లీ యూత్ జ్ఞాపకం చేసుకోవాలంటే ఈ యొక్క అపవాదం ఏం చేస్తారంటే మనం డిస్కరేజ్ చేసే పరిస్థితి తీసుకొస్తారు. మనం డౌట్ పడడానికి ఏంటి, దేవుని సన్నిధికి వెళ్తే ఏమొస్తుంది మనకి? ప్రతిసారి మనల్ని మన టైంని, మన ఎనర్జీని, మన బలాన్ని అంతా అక్కడ ఉపయోగిస్తున్నా మనకి ఏమొస్తుంది అనే పరిస్థితిని తీసుకొచ్చే డౌట్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. మనల్ని ఇంకా నువ్వేం చేయలేవులే, నీ వల్లే కాదులే, నువ్వు సాధించలేవులే, నువ్వు గొప్పవాడి కాలేవులే అని చెప్పేసి మనల్ని డిస్కరేజ్ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి అలాంటి డిప్రెషన్లోకి వెళ్లకుండా ఉండాలంటే దేవుని సన్నిధిలో నిత్యం మనం కనబడే వారికి ఉండాలి. ఆయన సన్నిధి నిత్యం మనం అనుసరించే వారికి ఉండాలి. నిత్యం కూడా సన్నిధిలో కనబడి ఆయన వాక్యం ధ్యానిస్తూ మనం బలం కలిగి ముందుకెళ్లే వారికి ఉండాలి. కాబట్టి అపవాదంత్రాలు మనం గమనించినప్పుడే ఈ విధంగా ఇలాంటి విషయాల నుంచి మనం బయటపడాలంటే మన దేవుని సన్నిధి చాలా ఆవశ్యకం. అందుకని ఇక్కడ సమాజంలో కూడా మానక అని చెప్పేసి మరలా గట్టిగా నొక్కి చెప్తున్నారు. కాబట్టి వీ షుడ్ టేక్ కేర్ అబౌట్ దట్. సో ఇది ఈ యొక్క ఫస్ట్ విషయం, డు నాట్ ఫర్సేక్ ద అసెంబ్లింగ్. అంటే సమాజం కూడా మానక ఉండడం ద్వారా, ఆయన మానకుండా దేవుని సన్నిధిలో అటెండ్ అవడం ద్వారా ఈ యొక్క 3 విషయాలు మనము నుంచి బయటపడగలుగుతాం. దేవుని యొక్క కృపలో మనం భద్రపరచగలుగుతాం. చూస్తున్నాం కదా, మనకు తెలియకుండా ఎన్నో ప్రమాదాలు మనం సంభవిస్తూ ఉన్నాయి. ఎన్నో యాక్సిడెంట్స్ చూస్తూ ఉన్నాం. రీసెంట్గా మా ఆఫీస్లో కూడా ఒక 40 years సిస్టర్ అనవసరంగా అన్యాయంగా ఒక కారు గుద్దడం ద్వారా చనిపోయింది. అంటే సేఫెస్ట్ ప్లేస్ అనుకుంటున్నాం. మా కాలనీ ఎట్లాంటిదంటే అసలు ఎంత పెద్ద రోడ్లు, నీట్గా కాలనీలో అసలు ఏమీ ట్రాఫిక్లు ఉండవు. అయినప్పటికీ డేంజర్ పరిస్థితి మేము చూసాం. గత వారం అంతా కూడా మేము చాలా డిప్రెషన్లో, అంటే చాలా బాధపడిన పరిస్థితి అన్నమాట. అంటే మనం అనుకుంటాం మనం జాగ్రత్తగా వెళ్తున్నాం, మనం జాగ్రత్తగా బయటకు వెళ్తున్నాం, రాగలుగుతున్నాం, నా యొక్క డ్రైవింగ్ స్కిల్స్, నా యొక్క తెలివి, నా యొక్క జ్ఞానం అనుకుంటున్నాం. కానీ దేవుడు కరుణ చూపకుండా, దేవుడు కాపాడకుండా మనము కాపాడబడలేము. కాబట్టి ఆయన కృపకు మనం అప్పగించుకోవాలి తప్ప మనం సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి కానీ, సొంతంగా మనము ప్రయత్నించడానికి కానీ వీలు లేదని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. తన స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం గురించి వాక్యం ఉంది కదా సామెతల్లో. కాబట్టి మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం కాదు, కానీ
మనం ఏం చేయాలంటే నిత్యం ఆయన సన్నిధిలో ఉంటూ ఆ సన్నిధిలో మనము సంతోషాన్ని సమృద్ధిని అనుభవిస్తూ ముందుకు కొనసాగేవారు ఉండాలి. కాబట్టి డు నాట్ ఫర్సెక్ ద అసెంబ్లింగ్, సమాజంలో కూడటం మానక ఫస్ట్. తర్వాత రెండో విషయం జ్ఞాపకం చేసుకుందాం. అదే హెబ్రీ పత్రిక 2 కలిసి ఉన్నాయి కదా ఈ యొక్క వాక్యాలు 24-25. చూడండి రెండో విషయం ఏంటంటే టేక్ ఎక్స్ట్రీమ్ కేర్ వీఆర్ ఇన్ ఎండింగ్ డేస్. టేక్ ఎక్స్ట్రీమ్ కేర్ వీఆర్ ఇన్ ఎండింగ్ డేస్. మనం చివరి దినాల్లో ఉన్నాం కనుక చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. చూడండి అది 24-25 వచనాలు ఏమని చూడండి ఇక్కడ. ఒకరినొకరు హెచ్చరించు ఆ దినం సమీపించుట మీరు చూచిన కొలది ఎక్కువగా అలాగ చేయండి. చూడండి ఏమంటారు ఇక్కడ, ఒకరినొకడు హెచ్చరించు ఆ దినం సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది. ఆ దినము ఏ దినము? ఆ దినము అక్కడ రాసిన విధానం బట్టి చూస్తే చివరి దినాలు లేకపోతే యేసు ప్రభు రాకడ దినాలు అనేది జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ఎలాగ చేయాలంట? సమాజంలో కూడుట, ఒకరినొకరు ఆదరించుట, ఒకరినొకరు హెచ్చరించుట, ఒకరినొకరు బలపరచడం, ఒకరినొకరు అంటే రెస్పెక్ట్ చేసుకోవడం, క్షమించడం, ఇవన్నీ కూడా చేసినప్పుడు ఇంకా ఎక్కువ చేయాలంట. జనరల్గా ఇది రివర్స్ అవుతూ ఉంది కదా. మనం ఒకప్పుడు మనకున్న భక్తి, మనకున్న ప్రేమలు, మనకున్న ఆప్యాయతలు చివరి దినాల్లో ఇప్పుడు లేకుండా పోతున్నాయి కదా. మనం చూస్తున్నాం, మనకు అర్థం అవుతుంది ఆ విషయాలన్నీ. అంటే చాలా బంధాలు అంటే చాలా జాగ్రత్తగా ఉన్న బంధాలు కూడా విడిపోయే పరిస్థితులు, మాట్లాడుకోలేని పరిస్థితులు, అంటే క్షమించలేని పరిస్థితులు, కోపాలు పెంచుకునే పరిస్థితులు, అంటే అంతగా పెరిగిపోతున్న దినాలు మనం చూస్తున్నాం. ఈ చివరి దినాల్లో యాక్చువల్ చేయాల్సినది ఏంటంటే మనం ఇంకా దగ్గరగా దేవుని సన్నిధికి దగ్గరగా ఉంటూ ఇతరులు ఒకరినొకరు హెచ్చరిస్తూ మనం క్షమించుకుంటూ ముందుకెళ్ళాలని వాక్యం సెలవిస్తుంది. కానీ మన జీవితాల్లో మనం చూస్తున్నాం ఏంటంటే చాలా చాలా విడిపోయే పరిస్థితులు, చాలా చాలా అంటే భేదాభిప్రాయాలు వచ్చే పరిస్థితులు మనం చూస్తున్నాం. అలాంటి సమయాల్లో మనం చాలా అందుకే ఇక్కడ టేక్ ఎక్స్ట్రీమ్ కేర్ వీఆర్ ఇన్ ఎండింగ్ డేస్. ప్రభు రాకడ దినాలు సమీపంగా ఉన్నాయి కాబట్టి మనము జాగ్రత్త కలిగి ఉండాలి. చూద్దాం వాక్య భాగము 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1-5. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1-5 వచనాలు. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనదేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండేవు, దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. అసలు ఈ విషయాలు మనం చదువుతూ ఉంటే అసలు అంటే ఎన్ని విషయాల నుంచి చూడండి. ఈ ఎండింగ్ డేస్ లో ఎన్ని అంటే అతి దినములలో అపాయకరమైన కాలంలో వచ్చిందని తెలుసుకోము. ఎలాగనగా మనుషులు అంటే స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. అసలు ఎన్ని 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 ఉన్నాయి కదా. అసలు మనం ఒకవేళ బయట తిట్లు పురాణం వింటే ఆ తిట్ల కన్నా కూడా ఎక్కువ ఉంది. మనకు తెలిసిన తిట్ల కన్నా కూడా ఇన్ని విషయాలు ఉన్నాయి అనిపిస్తుంది మనకు కదా. అంటే అసలు వీటిని చూస్తే అంటే అలాంటి పరిస్థితులు మనం ఉన్నాం. సో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వారి మధ్యలో మనం జీవిస్తున్నాం కాబట్టి, మూర్ఖమైన వక్రజన మధ్య మనం జీవిస్తున్నాం కాబట్టి మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అంతిమ దినాల్లో యేసు ప్రభు రాకడ సమయంలో మనం కేర్ తీసుకోకపోతే, జాగ్రత్త లేకపోతే మనం పడిపోయే పరిస్థితి, మనం లేవలేని పరిస్థితి మనం ఎదుర్కొంటాం. కాబట్టి వీటిని జ్ఞాపకం చేసుకుందాం. ఇన్ని రకాల విషయాల నుంచి మనం బయటపడాలంటే ఈజీయా? మనం మామూలుగా ఉంటే, వాక్యం ధ్యానించకుండా, వాక్యం చదవకుండా, సంఘానికి రాకుండా, దేవునికి దూరంగా ఉంటే ఇన్ని విషయాల నుంచి మనం బయటపడగలమా? మనం ప్రశ్న వేసుకుందాం. 1 కాదు 2 కాదు, ఈ లోకంలో ఇలాంటి పరిస్థితులు కోకోలో ఉన్నాయి. కాబట్టి మనం చాలా చాలా జాగ్రత్త కలిగి దేవుని దగ్గర ఉంటే తప్ప వీటి నుంచి బయటపడే పరిస్థితి లేదు. చూడండి ఒకసారి అదే అంటే చూడండి ఇంగ్లీష్ చూస్తే లవర్స్ ఆఫ్ దెమ్సెల్వ్స్, స్వార్థ ప్రియులు. స్వార్థము ఎట్లయిపోయిందంటే నాకేంటి అనే పరిస్థితి మనం చూస్తున్నాం. సొంత ఇంట్లో కానీ, బంధువుల మధ్య కానీ, స్నేహితుల మధ్య కానీ, ఆఫీసులో కానీ ఎవరికి వారు నాదంతే.
సెల్ఫ్ చూస్తున్నా తప్ప పక్కవాడి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే స్వార్థ ప్రియులు ఉండకూడదని చెప్పేసి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. లవర్స్ ఆఫ్ మనీ, ధనాపేక్షలు, ధనం పోగేసుకొని ఏవి ఎంత తీసుకుపోలేము. మాకు తెలిసిన వాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా కష్టపడి బాగా సంపాదించాడు. కానీ అనుకోకుండా ఆయన చనిపోయాడు. చనిపోతే అది ఎవరికి ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు, ఎందుకు సంపాదిస్తుందో అర్థం కాని పరిస్థితి. సంపాదించేది కాదు, కానీ అది ఎంతవరకు ఉండాలి, ఎంత అవసరం అనేది చాలా ఇంపార్టెంట్. దాని మీద ధ్యాస ఉండడం కాదు, ధనం అవసరమే కానీ అది కీడుకు మూలం కాకూడదని జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి ధనాపేక్షలుగా ఉన్నారు. లవర్స్ ఆఫ్ మనీ, తర్వాత బోస్టర్స్, బింకంలో ఆడవారు, బింకంగా ప్రవర్తించాలని చూస్తున్నాం. ప్రౌఢ అహంకారం చూస్తూ ఉన్నాం. చిన్నపిల్లలు కూడా అహంకారం పెరిగిపోతుంది ఈ మధ్య కాలంలో. ఎట్లా అంటే మాట వినే పరిస్థితి, చాలా ఇబ్బందికరంగా వాళ్ళంటే ఎదురు తిరిగే పరిస్థితి. అంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఇవన్నీ పాపానికి సాదృశ్యం. పాపం ఉంటేనే ఇవన్నీ కూడా వాళ్ళు ప్రవేశించివన్నీ కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. తర్వాత బ్లాస్ఫమర్స్, దూషకులు ఉన్నారు. తర్వాత డిసోబీడియంట్ టు పేరెంట్స్, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండే పరిస్థితి చూస్తున్నాం. ఇదంతా కూడా ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? అన్యుల గురించి మాట్లాడట్లేదు, దేవుని నమ్ముకున్న వారు, విశ్వాసాల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. వాళ్ళలోనే ఇలాంటి పరిస్థితి మనం ఎదుర్కొంటున్నాం. కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఉండాలి. వాళ్ళ నుంచి బయటపడాలంటే దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి. ఇంకా ఉన్నాయి. అన్థ్యాంక్ఫుల్, కృతజ్ఞత లేనివారు, ఎన్నో మేలు పొందుకుంటారు, ఎంతో సహాయం పొందుకుంటారు, కానీ మరలా మర్చిపోయే పరిస్థితి. వారు జ్ఞాపకం చేసుకోరు. ఫిజికల్గా కావచ్చు, స్పిరిచువల్గా కావచ్చు, అనేక మేలు పొందుకున్న తర్వాత దేవునికి థ్యాంక్ఫుల్గా ఉండరు. సహాయం చేసిన వారిని మర్చిపోతారు, ఫిజికల్ సహాయం చేసిన వారిని మర్చిపోతారు. అది మంచి పద్ధతి కదా. వి నీడ్ టు థ్యాంక్ఫుల్ టు దేమ్. అది ఫిజికల్ సహాయమైనా, స్పిరిచువల్ సహాయమైనా మొదటగా దేవునికి మనం థ్యాంక్స్ చెల్లించేవారు. తర్వాత మన సహాయం చేసే సహోదరులు, మన కోసం ప్రార్థించిన వారి కోసం, మన కోసం ఏడ్చిన వారి కోసం, కన్నీరు కాచిన వారి కోసం, మన పేరెంట్స్కి మనం ఎట్లా ఉండాలంటే ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెల్లించే వారు ఉండాలి. వి నీడ్ టు బి థ్యాంక్ఫుల్. తర్వాత అన్హోలీ, అపవిత్రతలు కలిగిన వారుగా ఉన్నాం. అన్లవింగ్, అనరారహితులుగా, అన్ఫర్గివింగ్, అతిద్వేషులుగా ఉన్నాం. స్లాండరర్స్, అపవాదులుగా, వితౌట్ సెల్ఫ్ కంట్రోల్. ఈ మధ్య కాలంలో ఇది కూడా చాలా వెళ్తా ఉంది మనల్ని. సెల్ఫ్ కంట్రోల్నెస్ లేకుండా ప్రతి చిన్నదానికి కోపడిపోవడం, ప్రతి చిన్నదానికి అసహనం, ప్రతి చిన్నదానికి ఎట్లా అంటే ఇంకా మనం కంట్రోల్ చేసుకునే పరిస్థితి అన్కంట్రోల్ అయిపోతుంది. ఎస్పెషల్లీ ఇది టీనేజ్ పిల్లల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. అసలు అంటే మనకు లేదని కాదు, కానీ అందరికీ ఉంది. ఆ కంట్రోల్నెస్ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నేను టేక్ కేర్ అబౌట్ దిస్. తర్వాత బ్రూటల్, అంటే బ్రూటల్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు, క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. లోకంలో ఎన్నో రోజు పేపర్ చూస్తే, వార్తలు చూస్తే వాటిని మనం అసలు బయట చెప్పుకోలేని పరిస్థితి అన్నమాట. చిన్న పిల్లలు, చిన్న యవ్వన వయసులో ఉన్న వాళ్ళందరూ ఎంతమంది పాడైపోతున్నారు తాగడం వల్ల. చిన్నపిల్లల్ని పాడు చేయడం అవన్నీ చూస్తే ఎలాంటి బ్రూటల్గా బిహేవ్ చేస్తున్న మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇంతటి అపాయకరమైన పరిస్థితిలో మనం ఉన్నాం, ఇలాంటి డేంజర్ జోన్లో మనం ఉన్నాం. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. డిస్పైజర్స్ ఆఫ్ గుడ్, సజ్జన ద్వేషులు, ట్రైటర్స్ అంటే ద్రోహులు, హెడ్ స్ట్రాంగ్ అంటే మూర్ఖులు. సో మూర్ఖులుగా బిహేవ్ చేసే పరిస్థితి చూస్తున్నాం. హార్టీ అండ్ గర్వాంధులు, లవర్స్ ఆఫ్ ప్లెజర్ రాదర్ దెన్ గాడ్, దేవుడి కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించే వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. దేవుడి పక్కన పెట్టేస్తున్నాం. మనకు కావాల్సింది ఏంటి? సెల్ఫ్ ప్లెజర్స్, మన యొక్క సుఖానుభవాలు తీర్చుకోవాలని చెప్పేసి చాలా దారుణంగా బిహేవ్ చేసే పరిస్థితిలో, కాలములో మా ప్రజల మధ్య మనం జీవిస్తున్నాం. కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. దేవుని సన్నిధి నిత్యం దేవుని సన్నిధిలో ఉంటూ, దేవుని వాక్యం ధ్యానిస్తూ, దేవునితో ఉంటూ అయ్యా సహాయం చేయని చెప్పేసి అడిగేవారు ఉండాలి. కానీ మనం ఏమాత్రం అవకాశం ఇచ్చినా, ఏమాత్రం మనం సైడ్ ట్రాక్ వెళ్ళినా మళ్ళీ ట్రాక్లో పడాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇన్ని విషయాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి విల్ టేక్ ఎక్స్ట్రీమ్ కేర్. ఆ యొక్క కేర్ తీసుకోకపోతే, మనం జాగ్రత్త పడకపోతే, సమయం ఉండగానే నీళ్లు చెక్క పెట్టుకుని వాక్యం ఉంటుంది కదా. కాబట్టి ఇలాంటి అంతిమ దినాల్లో మనం చాలా జాగ్రత్త కలిగి జీవించాల్సిన అవసరం ఇంతని నా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఇన్ని విషయాలు మధ్యలో మనం జీవిస్తున్నప్పుడు మనం ఏ విషయాలు మనం లిస్ట్ అంతా ప్రిపేర్ చేసుకుని చదవండి. తర్వాత 2 తిమోతి 3:15 1-5 విషయాల తర్వాత చదవండి. ఆ లిస్ట్ అంతా రాసుకుని ఏ విషయాల్లో మనము కరెక్ట్గా ఉన్నాం, ఇంకా ఏ విషయాలు మనలో బలహీనంగా ఉన్నాయి సంగతి మీరు రాసుకుని టిక్ చేసుకుని మరి దాని నుంచి బయటపడడానికి దేవుని అడిగాడు. కాబట్టి సో ఇవి చివరి దినాలు, దేవుడు వచ్చే సమయం, ఎన్నో రాజ్యాలు మనం చూస్తూ ఉన్నాం, మనం లైవ్ చూస్తూ ఉన్నాం. మనం అనుకుంటున్నాం యాక్చువల్గా ఇవన్నీ కూడా బైబిల్ చదువుతున్నప్పుడు
ఇవి ఎప్పుడోలే దేవుడు రాకడ సమయంలో కాబట్టి ఆయన రాకడ ఎప్పటి నుంచో చెప్తున్నారు. నాకైతే 1994 నుంచి ఈ విషయం వింటున్నాం. నేను 6th క్లాస్ అప్పుడు దేవుడు రాకడ త్వరగా ఉంది, 2012 అర్థం అయిపోతుంది అన్నప్పుడు అవునా అవునా అని చెప్పేసి చాలా ఆతృతగా ఎదురు చూస్తే ఏమి జరగలేదు కాబట్టి ఓహో ఇది వస్తూ ఉంటాయి చెప్తా ఉంటారు, దేవుడు రాకడ అంటారు, దేవుడు రాకడ వస్తుందో తెలియదు, మనం మాత్రం మన పనులు మనం చేసుకోవాలనుకుంటాం. కానీ ఈ యొక్క పరిస్థితులు చూస్తే, ఈ యొక్క దేశాల పరిస్థితులు చూస్తే, యుద్ధాల పరిస్థితులు చూస్తే, మన మధ్యలో మన బంధాలను చూస్తే, మనం ఉన్న ఈ ఎదుర్కొన్న పరిస్థితులను చూస్తే దేవుడి అక్కడ త్వరగానే ఉన్న సంగతి అర్థమవుతుంది. ఇవన్నీ ఫుల్ఫిల్ అవుతున్నాయి కదా, ఇక్కడ రాసిన అన్ని కూడా ఫుల్ఫిల్ అవుతున్నాయి. ఏ కారణం లేకుండానే ద్వేషాలు పెరిగిపోతున్నాయి, మనుషుల మధ్య ప్రేమలు తగ్గిపోతున్నాయి. మరి ఇవన్నీ దేవుడు చెప్పిన మాట ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చెప్పిన మాటలు ఇప్పుడు ఫుల్ఫిల్ అవుతాయి మన మధ్యలో. కాబట్టి మన టైంలోనే అవి దేవుడు వచ్చే సమయం ఆసనమైంది కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఉండాలి. మనం ఎప్పుడో ఉంది అనుకోవడం లేదు, మనం ఇంకా కునుకు తీసడానికి అవకాశం లేదు, మెరుగు ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క విషయాల ద్వారా మనం సరి చేసుకొని జాగ్రత్త కలిగి హెచ్చరిక కలిగి దేవుని సన్నిధిలో ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇది రెండో విషయం. మూడో విషయంగా స్టిరప్. ఈ యొక్క విషయంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు తెలియజేయాలని కోరుతాం ఒకసారి. అంటే ఈ నేటి పరిస్థితి ఎలా ఉందంటే, నేనే ఉన్నానా, నేనే చేయాలా, నేను లేకపోతే వేరే ఉన్నారు కదా, లేకపోతే ఇప్పుడు కాదులే తన చాలా టైం ఉంది అని అనుకునే వాళ్ళకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి అంటే డిఎల్ ముడి గారు ఒక హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆమె చాలా మర్యాదగా ఆయన ఆహ్వానించి దైవజనుడు అని చెప్పేసి చాలా గౌరవించి టీ ఇచ్చిందంట. టీ ఇచ్చినప్పుడు ఆమె చాలా ఫేమస్ హీరోయిన్, చాలా సినిమాలు వస్తున్నాయి, మంచి పేరు చాలా అందంగా ఉంటుంది, చాలా మంచి పేరు ప్రగతి కలిగి ఉంది. అప్పుడు ఆయన మాట్లాడుతూ టీ తాగుతూ ఆయన అడిగాడు డిఎల్ ముడి గారు, అమ్మ మరి నువ్వు దేవుని నమ్ముకోవాలి కదా, దేవుని నమ్ముకొని దేవుళ్ళకి రావాలి కదా, మరి పాపిష్టి ఈ ప్రపంచంలో ఈ సినిమాలు వీటి ద్వారా నీకు నీ ఒక్కదానికి కీర్తి రావచ్చు కానీ దేవుని నామానికి మాత్రం అవమానకరం జరుగుతుంది కదా అని చెప్పేసి ఆయన అడిగినప్పుడు, లేదు పాస్టర్ గారు, లేదు అయ్యగారు, మరి నేను ఇప్పుడే మంచి మంచి సినిమాలు వస్తున్నాయి, చాలా పేరు ప్రఖ్యాతి వస్తున్నాయి, నాకు ఇంకొంతకాలం అయిన తర్వాత ఇంకొంతకాలం ఆ సినిమాలు తీసిన తర్వాత డబ్బులు బాగా సంపాదించుకున్న తర్వాత అప్పుడు నేను అంటే ఇది వయసు పెరిగిపోతే నా అందం తగ్గిపోతే నాకు అవకాశం రావు కాబట్టి ఇంకొంచెం కాలం తర్వాత నేను దేవుని నమ్ముకుంటాను వస్తాను అన్నప్పుడు ఆయన టీ తాగుతూ సగం తాగిన తర్వాత టీ ఆపేసి ఆమెకి ఇచ్చే టీ ఇచ్చాడు. ఈ తాగని చెప్పేస్తే ఆమె చాలా కోపం వచ్చేస్తుంది ఆయనకి. ఏంటి అసలు నేను ఏదో పాస్టర్ గారు అని చెప్పి మర్యాదగా కూర్చోబెట్టి టీ ఇస్తే ఆయన సగం తాగి నాకు ఇస్తాడు ఏంటి, అసలు ఏం మర్యాద, ఈయన దైవజనుడు, అసలు ఏ అసలు మర్యాద తెలియదు అని చెప్పేసి ఆమె విసుగ్గా మాట్లాడితే నెమ్మదిగా అంత విన్న తర్వాత, చూడమ్మా ఇప్పుడు నేను టీ సగం తాగి నీకు ఇస్తేనే చాలా కోపం వచ్చేస్తుంది, ఎంగిల్ చేశానని చెప్పేసి నీకు కోపం వచ్చేస్తుంది, అయితే నీ జీవితం అంతా ఎంగిలైపోయి, నీ జీవితం అంతా పాడైపోయి, నీ జీవితం అంతా వయసు అయిపోయిన తర్వాత లేకపోతే అందం అంతా పోయిన తర్వాత నీవు దేవుని సన్నిధికి వచ్చి దేవుని కాపించుకుంటే ఏ ఉపయోగం అని చెప్పేసి అడిగినప్పుడు ఆమె చాలా ఆశ్చర్యపోయిందండి. అవును కదా, నేను అసలు ఈ విషయం గమనించలేదని చెప్పేసి అప్పటికప్పుడు ఆమె మార్పు చెందినట్టుగా మనం కొన్ని విషయాలు తెలియజేయబడుతున్నమాట. అంటే గొప్ప దైవజనులు ద్వారా దేవుడు మాట్లాడతాడు, ఆ మాట్లాడినప్పుడు వారికి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు ఉపయోగించుకోవాలి. కానీ ఇప్పుడు కాదులే, తర్వాత వస్తాలే, తర్వాతలే, నాకు 18 years రాలేదులే, నేను ఇంకా ఎంజాయ్ చేయాలి, నేను ఇంకా చాలా విషయాల్లో ఫుల్ఫిల్ చేసుకోవాలి, తర్వాత వస్తానని చెప్పేసి మనం అంటూ ఉంటాం చాలాసార్లు. కానీ నేడు అనే సమయం ఉండగానే మనం ఏం చేయాలంటే దేవుని సృష్టికర్తని జ్ఞాపకం చేసుకోవాలి, రావాలి. అంతేగాని నా సమయం ఇంకా రాలేదులే, నాకు ఇంకా అవసరం లేదు, ఇప్పుడే నేనంతా యంగ్ ఏజ్లో ఉన్నా కాబట్టి ఈ యంగ్ ఏజ్లో నేను అవసరం లేదులే, తర్వాత వస్తాలే, ముసలివాన్ అయితే వస్తాలే, ఏ జాబ్ దొరికినప్పుడు, ఏ పని దొరికినప్పుడు, నేను ఎక్కడ పనికోన వాడిగా లేనప్పుడు ఆయన సన్నిధికి వచ్చి నేను ఆయన పని చేస్తానని చెప్పేసి మనం చాలాసార్లు అంటూ ఉంటాం చాలామంది. అది కాదు కావాల్సింది. మనం యవ్వనంగా ఉన్నప్పుడే, బలంగా ఉన్నప్పుడే, అన్ని చేయగలిగినప్పుడే మన దేవుని సన్నిధికి రావడానికి, ఆయన్ని స్తుతించడానికి, ఆయన కోసం సాక్షి జీవించడానికి ముందుకు రావాలి. కానీ అన్ని అయిపోయిన తర్వాత కాదు. కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆ స్త్రీ ఏ విధంగా అయితే అప్పటికప్పుడు తను మోకాలని నేను తప్పైపోయిందని చెప్పేసి ఒప్పుకొని దేవుని అంగీకరించినట్టు చూస్తున్నాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా వెనకడుగు వేయకూడదు. నా సమయం ఇప్పుడు కాదని మనం భయపడకూడదు, కానీ దేవుని సన్నిధికి ముందుగా రావడానికి ప్రయత్నం చేయాలి. అది రెండో విషయం. సో మూడో విషయంగా చెప్పి ముగిస్తాను. మూడో విషయము స్టిర్ అప్ లవ్ అండ్ గుడ్ వర్క్స్. ప్రేమ చూపుటకును సత్కారం చేయటకును పురుకొల్పోవాలను. అక్కడ ఉంది కదా,
పదోధ్యాయం లాస్ట్లో ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవాలని ఆలోచించము. ఎస్, అది చివరిగా మనం ఏం చేయాలంటే ప్రేమ చూపుటకు ఎవరు చెప్తున్నారు ఈ విషయాలు? బిలీవర్స్ అండ్ బిలీవర్స్కి కదా చెప్తున్నాడు. ఇక్కడ మనం చూసాం 19 నుంచి 20 వచనాల్లో దేవుడు బిలీవర్స్తో మాట్లాడాడు. ఇక్కడ బిలీవర్స్కి ఆ విషయాలు అప్పగిస్తున్నాడు. అయ్యా మీరు ఒకరినొకడు పురుక్కోవాలి. ఏ విషయంలో అంటే ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయటకును. సాధ్యమేనాది? మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే సాధ్యమేనా? ప్రేమ చూపే విషయంలో అండ్ సత్కార్యం చేసే విషయంలో రెండు కష్టమే. అందుకే ఏది కష్టమో ఆ విషయాలను దేవుడు ఎప్పుడో తెలియజేశాడు. మనకి ఈ జనరేషన్ 2024లో కష్టం అనిపిస్తుంది. ప్రేమించలేకపోతున్నాం, మన పక్కన చూసి ఓర్వలేకపోతున్నాం, ఈర్ష్యతో. లేకపోతే ఒక నాకన్నా మంచి ఉద్యోగం సంపాదించుకుంటే వాడిని మనం చూసి ఓర్వలేకపోతున్నాం. అది కాదు ఇక్కడ. మనం ప్రేమించాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఒకరినొకడు ఏం చేయాలంట? హెచ్చరించు. ఆ దినం సమర్పించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలా చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యం చేయటకును ఒకరినొకడు పురుకొల్పుకోవాలని ఆలోచించము. సో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం ప్రేమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఎలాంటి వారైనా సరే మనం ప్రేమించకపోతే మనం దేవుని నమ్ముకొని నిజమైన క్రీస్తును మనం విశ్వసించిన విషయము వేస్ట్ అయిపోతుంది. ఒకవేళ మనం నిజంగా దేవుని ప్రేమను తెలుసుకున్న వారమైతే మనం ప్రేమను పంచాల్సిన అవసరం ఉంది. మన దేవుని ఎరిగిన వారమైతే, ఆయన నిజంగా మనస్ఫూర్తిగా కొలుస్తున్నట్టయితే మనం ప్రేమించే బద్దులమై ఉన్నాం. ఎందుకంటే మొదటిగా ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి. ఆయన మనల్ని మనం ప్రేమించలేదు, మనకు తెలియదు ప్రేమ అంటే ఏంటో. మొదటిగా ఆయన మనల్ని ప్రేమించి మన కోసము 2020 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. రక్తమంతా కార్చి మనల్ని ప్రేమించి ప్రేమ ద్వారా వెలబెట్టుకొని మనల్ని సంఘంలో ఉంచాడు. కాబట్టి ఆయన మనం ప్రేమించాడు కాబట్టి మనం ఆయన్ని ప్రేమించాలి. ఓకే, సో ప్రేమ చూపే విషయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం ఏ విధంగా ప్రేమించాలి. అనేక ప్రేమలు ఉన్నాయి కదా లోకంలో. ప్రేమ అనగానే చాలా మంది ఆకర్షణకు ప్రేమ గురించి ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉంటారు. కానీ ఆయన ప్రేమ దేవుడు ప్రేమించినట్టు మనం ప్రేమించే బదులమై ఉన్నాం. ఆయన ఏది ఆశించకుండా బదులు ఆశించకుండా ప్రేమించాడు కదా. మన గురించి ఆలోచించాడా? ఏమైనా ఆశించాడా? నేను ప్రేమిస్తే నాకు ఇది ఇవ్వాలని చెప్పేసి. సో ఆయన ప్రేమ ఎలా ఉంటుందంటే చాలా గొప్పది. ఏది బదులు ఆశించింది ప్రేమ, ఆ ప్రేమ మనం కలిగి ఉండాలి. ప్రతి ఒక్క బ్రదర్ పట్ల, సిస్టర్ పట్ల, మన బంధువుల పట్ల, మన చుట్టుపక్కల వారి పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలి. ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో అప్పుడే మనము వారికి ఏం సహాయం చేయగలం, అప్పుడే వారిని దేవుని నడిపించగలం. మన ప్రేమ లేకపోతే, ప్రేమించకపోతే మనం ఏం చేయలేము. ఒకవేళ ఒకరి మీద మనకు కానీ భేదాభిప్రాయం ఉంటే మనం ఎంతైనా కూడా మన దగ్గరికి వెళ్ళలేము. కాబట్టి ప్రేమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, మనం ప్రేమించే బద్దులమై ఉన్నాం. ఎందుకంటే మొదలు ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి. చూడు ఒకసారి కొలసీయులకు రాసిన పత్రిక 3:16. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. చాలు ఏమంటాడు? సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గురించి గానం చేసి. అంటే ఈ ప్రేమ రావాలి. మనం ఒకరినొకరు హెచ్చరించుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? మనం చాలా డీప్గా మన భక్తిలో ఉన్నప్పుడు, ఒకరిని ప్రేమించే మనసు మనలో ఉన్నప్పుడు, ఆ యొక్క రిలేషన్ ఉన్నప్పుడే మనం బుద్ధి చెప్పొచ్చు. లేదా వింటారా వేరే వాళ్ళు? మనం ఒకవేళ మన పరిచయం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు జులై తిరుగుతున్నాను అనుకోండి, వెళ్ళిపోయి నువ్వు సరిగ్గా లేవు, నువ్వు కరెక్ట్గా ఉండాలని చెప్పి చెప్తే వింటాడు వాడు? వినే పరిస్థితి ఉంటుందా? నువ్వు వెళ్ళిపో అని చెప్తారు, నువ్వు చూసుకోపో అంటారు. అయితే ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉన్న బిడ్డలు మాత్రమే, దేవుని యొక్క బిడ్డలు మాత్రమే ఎలా ఉండాలంటే వాళ్ళు ఒకరి కోసం ఒకరు ప్రార్థించేవారిగా, ఒకరి కోసం ఒకరు బుద్ధి చెప్పుకునేవారిగా, ఒకరినొకరు హెచ్చరించుకునేవారిగా. ఎప్పుడు వస్తుందంటే ఇదంతా మన ప్రేమ కలిగి ఉన్నప్పుడు మాత్రమే చేయగలం. ఎందుకంటే మనం చూస్తూ చూస్తూ నశించిపోతుంటే మనం ఊరుకోగలమా? కానీ ఈ రోజులలో పడిపోతే సెల్ఫీలు తీస్తున్నారు, కానీ కింద పడి యాక్సిడెంట్ అయిపోతే సెల్ఫీలు తీస్తారు, వీడియో రికార్డింగ్ చేస్తారు తప్ప అతన్ని కాపాడాలనే అది కూడా మినిమం కామన్ సెన్స్ ఉన్నట్టు ఈ రోజులలో. సో అలాంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ మన జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన యొక్క స్నేహితులు, మన యొక్క బంధువులు, మన యొక్క తోటి సహోదరులు పాడైపోతుంటే వారిని రక్షించాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి మనం హెచ్చరించాల్సిన అవసరం ఉంది. ఎట్లా హెచ్చరించాలి అంటే మనకి అవకాశం ఇచ్చారు కదా, హెచ్చరించమని చెప్పారు ఈరోజు బ్రదర్ అని చెప్పేసి రేపటి నుంచి నువ్వేం చేస్తున్నావు,
ఇలా చేస్తున్నాను అలా కాదు, మనం హెచ్చరించాల్సింది ప్రేమతో హెచ్చరించాల్సిన అవసరం ఉంది. వారిని వాక్యానుసారంగా అర్థమయ్యే రీతిలో వారిని ప్రేమపూర్వకంగా వారిని మనం గద్దించాల్సిన అవసరం ఉంది. సో ఆ విషయం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మొదటి దశలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము. 5వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి ఆ. ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకరు ఆదరించి ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. చాలా సిస్టర్ ఏమన్నాడు? కాబట్టి మీరు ఇప్పుడు చేయించున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగజేయడి. క్షేమాభివృద్ధి కలుగజేయాలంటే ఏం చేయాలంటే ఆదరించి క్షేమం కోసం, అంటే క్షేమం కలగాలి. మనం చేసే పని ద్వారా క్షేమం అనిపించాలి. మన సహోదరుని కానీ మనకు కానీ క్షేమం అనిపించాలి. మనం మాట్లాడే విధానము వారికి బాధకరంగా ఉండకూడదు, కానీ మనం ప్రేమపూర్వకంగా వారిని గద్దించినప్పుడు ఆయన క్షేమం కోరి మనము జనరల్గా ఏం చేస్తామంటే, సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. రెండు పోస్టులు ఉద్యోగాలు ఉన్నాయి అనుకోండి, 2 ఉద్యోగాలు ఉన్నాయి, 2 పోస్టులు ఉన్నాయి. సో మనం చాలా మంది వెళ్ళాం, అందులో మనం అందరూ విశ్వాసంలో ఉన్నాం, బిలీవర్స్గా ఉన్నాం. అప్పుడు మనం ఏం కోరుకోవాలి? మనలో ఎవరికి వచ్చినా ఓకే అనుకోవాలి, అయితే లేదు నాకే రావాలి, లేదా ఆయనకు వస్తే మనం బాధపడి ముఖం వికారం చేసుకొని వెళ్ళిపోతే బాగుంటుందా? సో అది ఒకటి క్షేమాభివృద్ధి కలిగేటట్టుగా, క్షేమం కలిగేటట్టుగా మనం అది కోరుకునే వారిగా ఉండాలి. అంత ఒక మనసు మనకు రావాలి. మన సహోదరుడే తనకు వచ్చింది కదా, లేకపోతే తనకు మేలు కలిగింది కదా అని చెప్పి మనం ఆయన సంతోషం మనం పాల్పంచుకునే వారికి ఉండాలి. బాధ వస్తే దుఃఖంలో మనం దుఃఖించే వారిగా ఉండాలి. అలాంటిది మనం నేర్చుకోవాలి. అలాంటి గొప్ప మనసు మనకు రావాలి, అలాంటి మెచ్యూరిటీ మనకు రావాలి. సో అలాంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. ఒకరి భారములను ఒకడు భరించి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఏముంది? ఒకరి భారములను ఒకడు భరించి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. చూడండి, ఒకరి భారంలో ఒకరిని ఈ రోజుల్లో బయటకు తీసుకోవడం చాలా కష్టం. నా బాధలు నాకు మస్తుగా ఉన్నాయి, నేనే భరించలేకపోతున్నా, నా సమస్యలు నాకు చాలా ఉన్నాయి. కనీసం కొంతమంది వాళ్ళ బాధ చెప్పుకోవడానికి వస్తే కూడా మనం స్వీకరించలేని పరిస్థితిలో కొంతమంది ఉంటారు. అంటే వినే పరిస్థితులు ఉండరన్నమాట. సరే నేను బిజీగా ఉన్నాను, లేకపోతే అంటే విన్నట్టుగా ఇష్టం లేనట్టుగా మనం బిహేవ్ చేస్తే వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉంటుందా? కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. ఒకరి భారంలో ఒకరు సహించి భరించి మనం వారిని అర్థం చేసుకుని ప్రయత్నం చేయాలి. వారి భారంలో మనం కూడా మన పాలిభాష ఉండే వారికి ఉండాలి. వారి కష్టం వస్తే మనము దాని కోసం ప్రార్థన చేస్తాను, మనం ఒకవేళ సహాయం చేయగలిగి సహాయం చేస్తానని చెప్పేసి భరోసా ఇచ్చినట్టుగా ఉండాలి. ఇవన్నీ దేవుడు ఎప్పుడో మనం నేర్పించాడు, కానీ మనం పాటించాలి, ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. అంతే. వీ నీడ్ టు టేక్ ఎక్స్ట్రీమ్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. మనం ఏం చేయాలంటే ఒకరి భారంలో కూడా మనం సహిస్తూ ముందుకెళ్ళాలని చెప్పేసి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఫిలిప్పీ 2వ అధ్యాయము. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఏమన్నాడు ఇక్కడ? మీలో ప్రతి వాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యము కూడా చూడవలను. అంటే కార్యములు అంటే ఫిజికల్ కావచ్చు, స్పిరిచువల్ కావచ్చు, రకరకాల విషయాలు ఉండొచ్చు. కాబట్టి అంటే నేను బాగున్నా కదా, నా ఫ్యామిలీ బాగుంది కదా, నా కుటుంబం బాగుంది కదా, నా పిల్లలు బాగున్నారు కదా, ఆత్మీయంగా ఉన్నాం, రెగ్యులర్ దినసంతికి వెళ్తున్నాం, వాక్యం చదువుతున్నాం, పరిచయంలోకి వెళ్తున్నాం అని మనం మాత్రం సాటిస్ఫై సరిపోదు. మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే మన సహోదరులు ఒకవేళ వాళ్ళు బలహీన పడిపోతే, ఒకవేళ మీకు దేవుడు దూరంగా జీవిస్తున్నట్టయితే మనం ఏం చేయాలంటే మన కార్యాలు మాత్రం కాదని వారి గురించి కూడా మనం ప్రార్థించేవారిగా, వారి గురించి కూడా మనం ఏం చేయాలి? వారిని ప్రార్థించేవారిగా, చేతులను సహాయం చేసేవారిగా, ఎందుకు బ్రదర్ రావట్లేదు మనం మాట్లాడేవారిగా, అంటే మన సమయం కేటాయించే పరిస్థితి మనం చూసుకోవాలి. కేవలం మనం చూసుకొని మనం బాగున్నాం అని చెప్పేసి వదిలేస్తే అది పద్ధతి కాదు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నా అంటే, మరి మీలో ప్రతి వాడు తన సొంత కార్యం మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. అది ఏ కార్యమైనా కావచ్చు, ఐదర్ ఫిజికల్ ఆర్ స్పిరిచువల్. సో మనం ఆ విషయంలో జ్ఞాపకం చేసుకొని సో ఇతరుల కార్యాలు కూడా మనం గమనించి ముందుకెళ్ళే వారిగా ఉండాలి. అయితే ఒకసారి చిన్న ఉదాహరణ చెప్పి ఈ యొక్క విషయాన్ని క్లోజ్ చేస్తాను. నేను సమయం కూడా అయిపోతుంది కాబట్టి. అయితే ఈ యొక్క ప్రేమ చూపు సత్కారాలు చేసే విషయంలో మరి అనేక మంది మనం అంటే ప్రేమ చూపించే పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ప్రేమ ఏ విధంగా ఉంటుంది, దేవుని యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఒక సమయంలో ఒక యవనస్తుడు అంట
వెళ్ళి అంటే కారు నడుపుతూ ఆయన యాక్సిడెంట్ చేసేసి చేసినట్టు పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది. యాక్చువల్లీ ఈయనకి ఏం దెబ్బలు తగలేదు, కానీ అవతల వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోయి చనిపోయే పరిస్థితి అన్నమాట. అయితే అప్పుడు ఏంటంటే పరిస్థితి, ఆయన తీసుకొచ్చారు, కేసు పెట్టారు, ఆయన తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పినప్పుడు అది జడ్జి దగ్గరకు వచ్చింది. జడ్జి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన తీర్పు తీర్చారు. ఆ తీర్పు ఇచ్చే జడ్జి ఎవరంటే ఈ యొక్క యాక్సిడెంట్ చేసిన ఫాదరే, తండ్రే. కానీ ఇప్పుడు అక్కడ జడ్జి ఉన్నంత మాత్రాన ఆయనకు అనుకుంటున్నాడు మా నాన్న జడ్జి కాబట్టి నాకేం ఇబ్బంది లేదు, నేను ఏ ప్రాబ్లం చేసినా, నేను ఏం చేసినా, ఏదో పని చేసినా నన్ను కాపాడుతుందని చెప్పి చాలా ధీమాగా ఉన్నాడు అన్నమాట. కానీ ఆయన జడ్జి కాబట్టి ఆయన న్యాయం తీర్చాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఆయన చెప్పాడు 6 నెలలు కఠిన కారాగార శిక్ష, లేదంటే 3 లక్షలు ఫైన్ కట్టాలని చెప్పేసి అంటున్నాడు. ఆయన అక్కడే బోన్లో పొగిలిపోయి ఏంటి అసలు ఈ 3 లక్షలు అంటే ఎక్కడి నుంచి కడతాను, లేదా నేను శిక్ష అనుభవించాలంటే ఎలా అనుభవిస్తాను, నేను మా నాన్నే జడ్జి అని చెప్పేసి నేను అనుకున్నాను, నన్ను రక్షిస్తాను అనుకున్నాను, కానీ నన్ను రక్షించలేదని చెప్పేసి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటున్నాడు. అప్పుడు ఆ జడ్జిగా ఉన్న అతను ఆ జడ్జి సీట్ నుంచి కిందికి దిగొచ్చి కుమార్ దగ్గరకు వచ్చి నేను కడతానని చెప్పేసి ఆయన 3 లక్షలు ఆయన వంతు డబ్బులు కట్టేసి ఆయన విడిపించినట్టు చూస్తున్నాం. అంటే ఆ విడిపించే అది ఎప్పుడు వస్తుంది, ఆయన జడ్జిగా ఉన్నప్పుడు మాత్రం ఆయన న్యాయం తీర్చాల్సిందే, ఆయన తీర్పు ఇవ్వాల్సిందే. కానీ తండ్రిగా ఆయన తన కుమారుని రక్షించుకోవాలి కాబట్టి ఆయన 3 లక్షలు ఆయన పే చేసి ఆయన కుమారుని రక్షించడం చూస్తున్నాం. అంటే తండ్రి ప్రేమ ఎలా ఉంటుందంటే, అంటే ఎలాంటి తప్పులు చేసినా తండ్రి ప్రేమ మాత్రం వారిని శిక్షించాలని లేదా మొత్తాన్ని చంపేయాలని కోరుకోదు, వారిని కాపాడుకోవాలని కోరుకుంటుంది. కాబట్టి అంటే ఆయన తప్పు చేసిన వారు సంబంధించడానికి కాదు, అక్కడ ఆ తండ్రి ప్రేమ గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే మన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువును మన లోకానికి పంపించి మన పాపాలను రక్షించడం కోసం, మన పాపం నుంచి మనం చనిపోవాల్సిన వారు, మన నరకానికి పోవాల్సిన వారిని ఉన్నప్పటికీ మనం రక్షించడం కోసం ఆయన వెల చెల్లించడం మనం చూస్తున్నాం. ఒకసారి బైక్ ఫ్రెండ్ దగ్గర బైక్ తీసుకొని అతను వెళ్ళి పెద్ద యాక్సిడెంట్ చేస్తాడు. అంటే బైక్ అంతా తుక్కు అయిపోతుంది, మనుషులు బాగా ఉంటారు కానీ తుక్కు అయిపోతుంది. అది మెకానిక్ దగ్గర తీసుకుపోయినప్పుడు దానికి ఒక 20,000 రూపీస్ అవుతుంది రిపేర్ చేయాలంటే అని చెప్పి చెప్తారు అన్నమాట. అప్పుడు అతని దగ్గర డబ్బులు ఉండవు, ఆ వస్తున్న దగ్గర అది తీసుకొచ్చి ఎవరైతే బండి ఇచ్చారో ఆ బండి అతనికి ఇచ్చి నా దగ్గర డబ్బులు లేవని చెప్పి అంటే అప్పుడు అతను ఏం చేయాలి? మనం చూస్తూ ఉంటాం కదా, ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి కదా. మనం కూడా చాలాసార్లు ఒకరు బైక్ తీసుకెళ్తూ ఉంటాం. కానీ మనం ఏమనుకుంటాం అంటే మనకి ఇచ్చారు కాబట్టి జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా ఇచ్చేయాలని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ అతను తీసుకెళ్ళి ర్యాష్గా డ్రైవింగ్ చేసి ఇష్టం వచ్చినట్టుగా ఇష్టానుసారం నడిపి దాన్ని ఖరాబ్ చేసి అంత పాడు చేసి తీసుకొచ్చి ఇస్తే అది ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ అవ్వదు. అది ఏదో రిపేర్ అని చేయించాలి, లేదంటే ఇంకోసారి అసలు అవకాశం ఉండదు దానికి. కానీ ఇక్కడ డబ్బులు లేవని దగ్గర రిపేర్ చేయించలేకపోతున్నాడు. అప్పుడు ఆ స్నేహితుడు సరే ఆ రిపేర్ కూడా నేనే చేయించుకోవడం అని చెప్పి ఒకవేళ క్షమించడానికి ఒకవేళ ఆయన్ని సరే నువ్వు తప్పు చేసినప్పుడు క్షమించాను, క్షమిస్తే ఏం చేయాలి? ఆ డబ్బులు ఈయన కట్టుకొని రిపేర్ చేయించుకోవాలి. సో క్షమాపణ అంటే మామూలు విషయం కాదు. అక్కడ కొన్నిసార్లు క్షమించే విషయంలో అంత ఈజీగా క్షమించలేము. అందుకే ఇక్కడ క్షమిస్తే డబ్బులు ఈయన కట్టుకోవాలి, ఎవరైతే బండి ఇచ్చారో ఆయన కట్టుకోవాలి, క్షమించకపోతే ఆయన రిపేర్ చేసి ఇవ్వాలి. కానీ అది సాధ్యం కావట్లేదు. సో ఆయన క్షమించి ఆయనే రిపేర్ చేసుకొని డబ్బులు ఇచ్చి రిపేర్ చేసుకున్నాడు. అలాగే మన దేవుడు కూడా యేసు ప్రభు ద్వారా ఆయన క్షమించాడు, మన పాపాలు క్షమించాడు కాబట్టి వెల చెల్లించాడు. అలాంటి గొప్ప వెల చెల్లించి మనల్ని కాచి కాపాడి ఈరోజు ఆయన బిడ్డలుగా చేసుకొని మనం బ్రతింపజేస్తున్నాడు. కాబట్టి అలాంటి క్షమాపణ మనం కలిగి ఉన్నాం లేదు. అందుకన్నాడు ఇక్కడ ప్రేమ చూపుటకును సత్కారం చేయటకును పురికొల్పోవాలను మన దినదినం కూడా మనం ఎంకరేజ్ చేసుకోవాలి, ఎంకరేజ్ చేయబడాలి. ఒకవేళ మనం చూసుకుంటూ సైలెంట్ ఉంటే ఉపయోగం లేదు. కానీ మన సహోదరుల పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలి, క్షమాపణ కలిగి ఉండాలి, ప్రేమించే గుణం కలిగి ఉండాలి. సో వారి పట్ల నిత్యం కూడా బాధ్యత కలిగి మనం ప్రవర్తించే వారికి ఉండాలి. కాబట్టి ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుందాం, ప్రేమ చూపిస్తూ. మన సహోదరులు నశించుకోవడం ఇష్టం లేదు కదా, దేవునికి ఎవరు నశించుకోవడం ఇష్టం లేదు కాబట్టి ఆయన లోకానికి వచ్చి ప్రాణం పెట్టి మనల్ని రక్షించుకున్నాడు. కాబట్టి మనం కూడా మనకి ఇచ్చిన బాధ్యతను మన సహోదరులుగా మీరు ఒకరినొకరు ఒకరు బుద్ధి చెప్పుకోవాలని చెప్పేసి మనకి ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తూ మన ప్రేమ చూపుతూ మన సత్కార్యాలు చేస్తూ ముందుకు కొనసాగుతాం. కాబట్టి 3 విషయాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే మొదటి విషయం మనం డు నాట్ ఫర్సేక్ ద అసెంబ్లీ, మనకి సమాజంలో కూట మానక అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. రెండవదిగా సో వీఆర్ ఇన్ ఎండింగ్ డేస్, వీ నీడ్ టు టేక్ ఎక్స్ట్రీమ్ కేర్. సో మనం చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా జీవించాలని తెలుసుకున్నాం. మూడవదిగా స్టిర్ అప్ లవ్ అండ్ గుడ్ వర్క్స్, ప్రేమ చూపుటకు సత్కారం చేయటకు మనం చాలా పురికొల్పుగా అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ విషయాల ద్వారా మనం ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఒకరినొకరు
మనం హెచ్చించుకుంటూ క్షమించుకుంటూ ఒకరొకరు గొప్పగా మనము ఆలోచన చేస్తూ మనం అనేక మందిని దేవుని సన్నిధికి తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి దేవుని కొద్ది మాటలు దీవించిన గాక, దేవుని నామముకు మహిమ కలుగును గాక.